హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కి ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీ గురించి అయితే చూద్దాము. సో దిస్ వీడియో ఇస్ స్పాన్సర్డ్ బై అన్అకాడమీ. సో మరి ప్రైస్ హైక్ అయితే అతి త్వరలోనే జరగబోతుందండి. అందరూ కూడా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. 12+3 ఆఫర్ అయితే ఇంకా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, మీ యొక్క విలువైనటువంటి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, శౌర్యం పేరుతో మినీ కోర్స్ ఉందండి, ప్రాక్టీస్ కోర్స్ త్రూ ఎంసీక్యూస్. సో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి. నెక్స్ట్ శౌర్యం పేరుతో ప్రాక్టీస్ కోర్స్ త్రూ ఎంసీక్యూస్ అండి ఫర్ ఏపీ ఎస్ఐ మరియు కానిస్టేబుల్, ఏపీ మరియు తెలంగాణ రెండింటికి సంబంధించి ప్రతి వీకెండ్ ఒక కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందండి. అందరూ కూడా ఉపయోగించుకోవాలి మంచి అవకాశాలన్నీ కూడా. ఓకేనా, ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకు ది బెస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అన్అకాడమీలోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇక్కడ 1 ఇయర్ వచ్చేసి 7,700 అండి. మన కోడ్ యూజ్ చేస్తే RKT10. సో కోడ్ యూజ్ చేయండి, 6,930 రూపాయలకే వచ్చేస్తుంది. సో ఈ యొక్క ఆఫర్స్ అనేవి ఈ మంత్ ఎండ్ వరకే ఉంటాయండి మ్యాక్సిమం. సో ప్రైస్ హైక్ అయితే జరగబోతుంది. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అందరూ కూడా. ఓకేనా, సో మంచి అవకాశం అండి. మన కోడ్ యూజ్ చేయడం మాత్రము ఎవరు కూడా మర్చిపోవద్దు. అంతేకాకుండా సో నేను కూడా కరెంట్ అఫైర్స్ డైలీ అప్డేట్ అయితే చేయడం జరుగుతుందండి అన్అకాడమీలో. ప్రతిరోజు ఫ్రీ క్లాసెస్ చెప్తున్నాను, ఎట్ ద సేమ్ టైం ఫ్రీగా పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లో కొత్త ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగిందండి. అన్నీ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు. 13 జిల్లాల వారు కూడా వీటిని అప్లై చేసుకోవడానికి అర్హులుగా చెప్పుకోవచ్చు. మరి ఇవన్నీ కూడా అసిస్టెంట్ ఉద్యోగాలండి. 15,000 జీతం వస్తుంది స్టార్టింగే. ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి ఫీజు లేదు, డైరెక్ట్ జాబ్ అయితే ఉంటుందండి. డిపెండ్స్ ఆన్ మెరిట్ ప్రకారం అయితే వీటిని ఎంపిక చేస్తారు. మరి పూర్తి వివరాలు అయితే చూద్దాము. సో మరి అన్ని జిల్లాల్లో కూడా విడుదలయ్యేటువంటి ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు, సెంట్రల్, స్టేట్, అంతేకాకుండా డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు నుంచి అయితే విడుదల కావడం జరిగింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ పారామెడికల్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్ పోస్ట్ శాంక్షన్డ్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్ అంటూ మనకైతే ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. సో మరి ఇక్కడ చూసినట్లయితే అప్లికెంట్ షుడ్ బి అటెండ్ వాక్-ఇన్ 1/9/2021. ఓకేనా, 1వ తారీఖు 9వ నెల 2021 డైరెక్ట్ వాక్-ఇన్ అయితే వెళ్ళాలండి. ఎక్కడికి? సో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు జిల్లా. ఓకే, అందరు కూడా ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు. దీనికి ఒకరు అని కాదు. చూద్దాం మరి. అంటే అన్ని జిల్లాల వారు పారామెడికల్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్గా చెప్పుకోవచ్చు. మరి దీనికి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ విత్ ఎంపీసీ లేదా బైపీసీ యాజ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ విత్ ఏముండాలి? ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఉన్న తర్వాత పారామెడికల్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్ కోర్స్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే దీంట్లో మనము డిప్లొమా లాంటిది చేసి అయితే కంపల్సరీగా వొకేషనల్ కోర్స్ అనేది చేసి ఉండాలి. లేదా బీఎస్సీ ఆప్టోమెట్రీ కోర్స్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లేదా డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రిక్. సో టెక్నీషియన్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రికగ్నైజ్డ్ బై ద ఆంధ్రప్రదేశ్. డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రికగ్నైజ్డ్ బై ద ఆంధ్రప్రదేశ్. ద క్యాండిడేట్ మస్ట్ బి రికగ్నైజ్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్. ఏజ్ షెల్ బీ బిట్వీన్ 18 to 42 years. SC/ST అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ ద రూల్స్ ప్రకారము. 15,000 జీతం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్లలో ఇంటర్లో ఖచ్చితంగా ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఉండి ఆప్థాల్మిక్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఏదైనా వొకేషనల్ కానీ డిప్లొమా కానీ చేసి ఉన్నవారు దీనికైతే ఎలిజిబుల్గా మనకైతే ఇక్కడ తెలియచేయడం జరిగిందండి. సో ఇది వాక్-ఇన్ ఇంటర్వ్యూ అండి, డైరెక్ట్. ఓకేనా, 1వ తారీఖు 9వ నెల 2021. ఓకే, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు జిల్లాకైతే మీరు వెళ్ళవలసి ఉంటుంది. సో మరి అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుందండి. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసి దాన్నంతా కూడా ఫిల్ చేసి మీరు దాంతోపాటు సో మీ యొక్క సర్టిఫికెట్లన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. చూద్దాం. ఇక చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేషనల్ హెల్త్ మిషన్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్. ఏ పోస్ట్కి మనం అప్లై చేస్తున్నాం అనేది ఇక్కడ రాయాలి, ఆప్థాల్మిక్ అసిస్టెంట్ అని. సో ఫుల్ నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్, అంటే
బిగ్ లెటర్స్లోనే రాయాలి ఇక్కడ. జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, సోషల్ స్టేటస్, మీ యొక్క క్యాస్ట్ ఏంటి ఇక్కడ, వెదర్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆర్ నాట్, ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ నాట్, స్పోర్ట్స్ పర్సన్ ఆర్ నాట్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఫుల్ పోస్టల్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటూ మనకైతే ఇచ్చారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా యాజ్ పర్ ద 10th మెమో ప్రకారమే రాయాల్సి ఉంటుంది. దేని ప్రకారం అండి? 10th మెమో. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఎస్ఎస్సి 10th, ఇక్కడ ఇన్స్టిట్యూషన్ నేమ్ ఆఫ్ ది కోర్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇన్స్టిట్యూషన్ నేమ్. ఇంటర్ కూడా, డిగ్రీ కూడా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్, ఇక్కడ పారామెడికల్ అడిగారు కదా, సో అది దీని కిందకే వస్తుంది. సో అదర్ ఏదైనా ఉంటే ఇంకా రాయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్, ఏ విధంగా మనకు ఎన్ని మార్కులు వచ్చాయనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ ఉన్నట్లయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్ ఎన్క్లోజర్స్, సో ఇవన్నీ కూడా మనమైతే ఎన్క్లోజ్ చేయాలి. ఓకే, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ మార్క్స్ మెమోస్, పీజీ సర్టిఫికేట్, ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే పీజీ కూడా పెట్టవచ్చు. పీజీ మార్క్స్ మెమోస్, క్యాస్ట్ సర్టిఫికేట్, కౌన్సిల్ పారామెడికల్ రిజిస్ట్రేషన్, అది మనం అక్కడ రిజిస్ట్రేషన్ అన్నట్లుగా కంపల్సరీగా ఉండాలి. 4th to 10th స్టడీ సర్టిఫికేట్, మనము లోకలా నాన్ లోకల్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయర్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ సర్వీస్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్. అంటే మీరు దేని బేస్ చేసుకుని అప్లై చేస్తున్నారో దాని యొక్క సర్టిఫికేట్ కంపల్సరీ ఇక్కడ మీరు సైన్ పెట్టాలి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.